ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. మనం చాలామంది జనరల్గా అడిగేటటువంటి ప్రశ్న, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఆ ఇంట్లో ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆ ఇల్లును చూస్తేనే మనకు అర్థమవుతుంది. అది ఏ విధంగా అంటే, ఒక ఇంట్లో పూజ గది చాలా బాగుందనుకోండి. పూజ గదికి అధిపతి సూర్య భగవానుడు. అక్కడ మనం దీపారాధన చేస్తూ ఉంటాం. కాబట్టి పూజ గదికి అధిపతి చాలా, మనం చూసినట్లయితే సూర్య భగవానుడు పూజ గదిని పెద్దగా ఉన్నదనుకోండి, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. పూజ గది చిన్నగా ఉంది, ఏదో ఒక పటం పెట్టేసి దీపారాధన, వాళ్ళకి అంతంత మాత్రమే గుర్తింపు ఉంటుంది. పూజ గది పెద్దగా ఉంది, పెద్దగా ఉన్నంత మాత్రాన కాదు, మళ్ళీ దానికి కావాల్సింది చేస్తూ ఉండాలి. కాబట్టి పూజ గది కొద్దిగా విశాలంగా ఉందనుకోండి, ఓ 2x3 ఆ సైజులో ఉందనుకోండి, ఆ ఇంటికి తగ్గినంతగా, అది చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. పూజ గది బాగా ఉంటే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. దీపారాధన నిత్యం చేస్తూ ఉంటే ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చంద్రుడు బాగుంటే ఆ ఇంట్లో వాటర్ సమస్య ఉండదు. చంద్రుడు బాగా లేడనుకోండి, వాటర్ సమస్య రావటం, వాటర్ లీకేజీలు అవ్వటం, ట్యాపులు అనవసరంగా వదిలేస్తూ ఉంటాం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటర్ సమస్య మీ ఇంట్లో ఉంటే ఎవరికో ఒకరికి చంద్రుడు వీక్గా ఉంటారు. లేదు వాటర్ అనవసరంగా వేస్ట్ అవుతుంది అంటే మీ ఇంట్లో ఎవరికో చంద్రుడు బాగా లేదు. అలాగే చూసుకుంటే మీ ఇంట్లో చంద్రుడు ఎప్పుడైతే బాగా లేదో అనవసరమైన ఖర్చులు ఉంటాయి, అనవసరమైన మనీ స్పెండింగ్ అనేది ఉంటుంది. అలాగే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుజుడు బాగున్నాడా లేదా అన్నప్పుడు ఆ ఇంట్లో అగ్ని స్థానానికి అధిపతి కుజుడు. గ్యాస్ సంబంధించిన విషయాలు, పొయ్యికి సంబంధించిన విషయాలు, వీటన్నిటికీ సంబంధించిన విషయాలకు అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు గ్యాస్ కరెక్ట్గా ఉందా, లేకపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయేసరికి మధ్యలో గ్యాప్లు వచ్చి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవ్వటం, లేకపోతే సరిగ్గా వంట కాకపోవటం, రుచికరంగా వండలేకపోవటం, ఇవన్నీ కుజుడు తాలూకు సింటమ్స్. కాబట్టి ఆ ఇంట్లో రుచికరమైన వంట ఉందా లేదా, రుచికరమైనటువంటి పదార్థాలు చేస్తున్నారా, పొయ్యిని సద్వినియోగపరుచుకుంటున్నారా, వీటన్నిటికీ అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు మనకి వంట వీటి విషయాల్లో మనకి తెలిసిపోతూ ఉంటాడు. అలాగే బుధుడు మనకి విశాలత్వానికి సింబల్. అంటే డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదో నచ్చిన డైమెన్షన్స్లో కట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక బెడ్రూమ్ చూసుకున్నామనుకోండి, 12x15 సైజ్, లేకపోతే 12x16 సైజ్, ఇలా ఒక ప్రాపర్ డైమెన్షన్లో ఉన్నాయా లేదా, లేకపోతే 12x10 చిన్న బెడ్రూమ్స్ అయితే, లేకపోతే ఇంకా పెద్ద బెడ్రూమ్స్ అనుకోండి 16x20 విత్ అటాచ్డ్ బాత్రూమ్తో, ఇటువంటి ప్రాపర్ డైమెన్షన్స్తో ఉన్నాయా లేదా. అంటే చిన్న ఇల్లు కావచ్చు, ఒక 600 స్క్వేర్ ఫీట్ అయినా 800 స్క్వేర్ ఫీట్ అయినా దాన్ని ప్రాపర్ డైమెన్షన్స్తో ఉన్నాయా లేదా, ఏటో వంక టింకరగా కాకుండా ఉన్నాయి, అవి వాళ్ళకి బుధుడు బాగున్నట్లుగా మనకు అర్థమవుతుంటుంది. ఇంట్లో దైవపరమైనటువంటి విషయాలు, అంటే మంచి పుస్తకాలు కనిపించడం, మంచిగా జ్ఞానపరమైనటువంటి విషయాలు కనిపించడం, మేధోపరమైనటువంటి విషయాలు కనిపించడం, ఇవన్నీ కూడా గురువుకు సింబల్. ఒకరింట్లోకి వెళ్తే ఒక ర్యాక్లో పుస్తకాలు బాగా కనిపిస్తూ ఉన్నాయనుకోండి, వీళ్ళకి ఇంట్లో గురు బలం బాగుంది అని అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో స్థిరచర ఆస్తులు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి, స్థిరచర ఆస్తులు అన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో శుక్రుడు బాగున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇంట్లో వెళ్ళంగానే నీట్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎలక్ట్రికల్కి అధిపతి శుక్రుడు. కాబట్టి ఇంట్లో అంటే కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి.
లైటింగ్ నీట్గా ఉంటుంది. అలాగే ఇంట్లోకి వెళ్ళంగానే ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్, మోడర్నైజేషన్కి అధిపతి కూడా శుక్రుడు. కాబట్టి ఒక ఫ్యాన్సీ తత్వానికి ఇట్లా ఒక మంచి వాల్ పేపర్స్, మంచి వాల్ పోస్టర్స్ ఇవన్నీ ఉండే విధంగా బాగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులకి అధిపతిగా మనకి శుక్రుడిని చూడొచ్చు. సుఖ సౌఖ్యాలకి అంటే భార్యాభర్తల అన్యోన్యతలు, ఆ ఇంట్లో గొడవలు లేకుండా భార్యాభర్తలు ఉండటం, వీటన్నిటికీ సింపుల్గా మనం శుక్రుడిని చూడొచ్చు ఒక ఇంట్లో చూసుకున్నప్పుడు. అలాగే శని భగవానుడిని చూసామనుకోండి, ఒక ఇంట్లో దుర్వాసన లేకుండా, అంటే కొంతమంది చెత్త ఉంటుంది, ఆ చెత్తని ఆ మూలన వేసి ఉంటారు, 2 రోజులైన తీరు ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఒక బాత్రూమ్లు ఉంటాయి, నీట్గా ఉండవు. అలాగే ఇవి ఉంటాయి మనకి వచ్చేసి క్లీన్గా చెత్త స్మెల్ ఇటువంటివి లేకుండా ఉంటే ఆ ఇంట్లో శని దోషాలు ఎవరికీ లేనట్లుగా మనం గుర్తించవచ్చు. ఇటువంటి వెళ్ళంగానే మనకి ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, ఇంట్లో బాత్రూమ్స్లోనూ ఎక్కడనో స్మెల్ వస్తూ ఉంటుంది, ఎక్కడనో ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలు ఆ ఇంట్లో బాగున్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో డ్రింకింగు ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, అలాగే లేదు ఇంకా పొగరుబోతుగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు, ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, నెగిటివ్ హ్యాబిట్స్, సిగరెట్ తాగేవాళ్ళు, రాహు ప్రభావం బాగున్నట్టు. ఇంట్లో వితంతువులు ఉండటం, ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాహు ప్రభావం అధికంగా ఉంది అని గుర్తించవచ్చు. అలాగే ఇంట్లో ధ్యానం చేసేవాళ్ళు, మంత్రజపం చేసేవాళ్ళు, మంత్రం సాధన చేసేవాళ్ళు, నిత్యం పూజలు చేసేవాళ్ళు ఉంటే కేతు ప్రభావం ఎక్కువగా ఉంది అని గుర్తించవచ్చు. ఈ విధంగా ఒక ఇంట్లోకి వెళ్ళంగానే మనకి ఈ ఈ అట్మాస్ఫియర్ను చూసి ఈ ఇంట్లో వాళ్ళు ఏ గ్రహస్థితుల్లో ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు ఒకరి ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఓహో వీళ్ళింట్లో నలుగురుంటే నలుగురిలో ఒక ఇద్దరికి శుక్రుడు బాగలేడు అనుకోండి, ఆటోమేటిక్గా కరెంటు వస్తూ ఉంటుంది, ఎలక్ట్రికల్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇంట్లో సుఖ సౌఖ్యాలు తక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. వారింట్లో పూజ గది చిన్నదిగా ఉంది, ఆ పూజ గది చూస్తే ఓహో వీళ్ళకి పెద్దగా రికగ్నిషన్ లేదు, పెద్దగా గుర్తింపు రాదు అనే విషయాలపైన మనం అర్థం చేసుకోవచ్చు. వాటర్ సమస్య ఉంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫైనాన్షియల్ సమస్య కూడా ఉంటుంది. ఇవన్నిటినీ మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి మనం ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే, ఏ ఇంట్లో అయితే నిత్యం దైవారాధన దీపారాధన ఉంటూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ప్రతి పండగలప్పుడు కూడా మనల్ని చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీరామనవమి, ఉగాది ఇవన్నీ కూడా ఎందుకు చేసుకోమంటారు అంటే ఇవన్నీ సెటరేట్ చేసుకోవడానికే. ఇల్లు నీట్గా ఉన్నదనుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంది, శని దోషం ఉండదు. ఇల్లు నీట్గా ఉంది, శుక్రదోషం ఉండదు. ఎప్పటికప్పుడు బట్టలు మారుస్తూ ఎప్పటికప్పుడు శుచిగా ఉన్నారు, ఎప్పటికప్పుడు ట్యాప్లు వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, చంద్రుడి దోషం ఉండదు. ఎప్పటికప్పుడు గ్యాసు పొయ్యి వంటలు సరిగ్గా చూసుకుంటున్నారు, కుజుడు బాగుంటాడు. మన సాంప్రదాయంలో మన పండగల్లో ఇవన్నీ సరి చేసుకోవడానికే పెట్టారు. కాబట్టి వాటిని ఫాలో అవుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా సాధనా మార్గంలో ఉంటే వీటిని అన్నిటినీ జయించవచ్చు, ఆటోమేటిక్గా అద్భుతంగా వారి జీవితం ఉంటుంది. మనం మన పరిశీలన మన బంధువుల ఇంటికో మిత్రుల ఇంటికో వెళ్ళినప్పుడు ఈ రకమైన పరిశీలన చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఏ దోషాలు ఉన్నాయో అర్థమవుతాయి. దానికి సంబంధించిన రెమెడీస్ ఎలాగో ఉన్నాయి, కాబట్టి వాటిని చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.